లాస్ట్ వీడియోలో మనం థంబ్నెయిల్ కోసం స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్రాజెక్ట్ ప్యానల్లోకి రండి. ఇప్పుడు ఈ వీడియోని ఎడిటింగ్ చేయాలనుకుంటే టైమ్ లైన్ మీద ట్రాక్ని క్రియేట్ చేయాలన్నమాట. సో దీన్ని క్రియేట్ చేయాలంటే మనం సీక్వెన్స్ క్రియేట్ చేయాలన్నమాట. సో సీక్వెన్స్ అంటే ఏంటంటే మనం చేసే వీడియో యూట్యూబ్ కోసమా, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమా, లేదా 4K వీడియోనా, వీటన్నిటిని మనం ఈ సీక్వెన్స్లోనే డిసైడ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ వీడియో ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది కదా, సో ఈ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసి చూడండి, అంటే వీడియో దేనికి సంబంధించింది దీన్ని వాల్యూ చూడండి. సో ఇది 4K వాల్యూ కాబట్టి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇది 4K వాల్యూ కాబట్టి ఇక్కడ 3840x2160 ఉంది. సో ఇది ఫ్రేమ్ రేట్ వచ్చేసి 25 FPS అని ఉంది. మీకు అర్థమయ్యేటట్టు క్లారిటీ చెప్తాను. జనరల్గా మీరు యూట్యూబ్ వీడియో చూస్తారు కదా, అంటే హారిజంటల్, యూట్యూబ్ని మనం హారిజంటల్ అంటారు, అంటే యూట్యూబ్ వీడియోలు అడ్డంగా ఉంటాయి కదా, రీల్స్ వచ్చేసి నిలువుగా ఉంటాయి. సో మనం ఇందులో వాల్యూస్ మారుతూ ఉంటాయి. 3840x2160 అంటే ఇది 4K అనమాట. 4K వాల్యూ వచ్చేసి 3840x2160. సో నాకు తెలుసు కాబట్టి ఈ వాల్యూ 4Kది. కొంతమందికి ఏమొస్తుందంటే ఇక్కడ 1920x1080 అని వస్తుంది. సో 1920x1080 అంటే ఫుల్ HD అనమాట. అది కూడా 16:9 రేషియో అనమాట. సో ఇవన్నీ మీకు అర్థం కాకుంటే ముందు అర్థమవుతుంది, మీరేం టెన్షన్ తీసుకోకండి, జస్ట్ ఫాలో అవ్వండి. నాకైతే నాది 4K వాల్యూ కాబట్టి 25 FPS కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది. సో నేను ఫస్ట్ అయితే సీక్వెన్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలా డీటెయిలింగ్గా చెక్ చేసుకుంటాను. ఇది ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ న్యూ ఐటెం ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది, అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సీక్వెన్స్ ఉంది కదా, దాన్ని ఇలా నొక్కితే సరిపోతుంది. లేదా ఇలా వద్దనుకుంటే మీ కీబోర్డ్లో Ctrl+Nని ప్రెస్ చేయండి. సో Ctrl+Nని ప్రెస్ చేయగానే మీకు ఇలా ట్యాబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో మీరు ఈ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రాసెస్ ఇదే. ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాలి, అంటే ఏ వీడియో చేస్తున్నాం, ఎట్లాంటి వీడియో, ఇన్స్టాగ్రామ్ రీలా, లేకుంటే యూట్యూబ్ వీడియోనా, అది రేషియో ఎంత, ఏ క్వాలిటీలో ఫుల్ హెచ్డీలో చేస్తామా, లేకుంటే తక్కువ లో క్వాలిటీలో చేస్తామా, లేదా హై క్వాలిటీలో 4Kలో చేస్తామా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. మ్యాక్సిమం మీరైతే మొబైల్లో కానీ ఏదైనా చిన్న చిన్న వీడియోస్ చేయాలనుకున్నప్పుడు డిజిటల్ SLR ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మీరు ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే ఇది, దానికంటే కొంచెం తక్కువ క్వాలిటీ కావాలనుకుంటే ఇది, ఇంకొంచెం తక్కువ క్వాలిటీ కావాలనుకుంటే ఇది, ఇలా ప్రెస్ చేసుకోండి. నాకైతే ఈ డిజిటల్ SLR అనేది పనికిరాదు, ఎందుకంటే నాది 4K వీడియో కాబట్టి నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఇక్కడ కస్టమ్ ఉంది. ఈ కస్టమ్ అంటే మనం నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమ్ అని చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. సెట్టింగ్స్లోకి రాగానే ఇక్కడ ఆటోమేటిక్గా నేను ఇంతకుముందు చేసుకున్నా కాబట్టి 3840x2160 వచ్చింది. సో ఇది హారిజంటల్, అంటే యూట్యూబ్ అనమాట. ఇది యూట్యూబ్ 4K వాల్యూ, అంటే 4K ఇది. ఇక్కడ 16:9 ఉంది కదా, ఈ 16:9 వచ్చిందంటే ఇది హారిజంటల్ యూట్యూబ్ వీడియో అనేట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? కరెక్ట్ వీడియో ప్రకారం వీడియో 3840x2160 వాల్యూలు ఉంది కాబట్టి అదే వాల్యూ యాడ్ అయింది, అండ్ ఇక్కడ FPS కూడా యాడ్ అయింది, 25 FPS. కరెక్ట్ నా వీడియో 2 FPS యాడ్ అయింది. సో ఒకవేళ కొంతమందికి 24 అని ఉంటుంది, అంటే సినిమాటిక్ ఫ్రేమ్ అనమాట, ఇది 24 ఫ్రేమ్స్ ఉంటుంది. లేదా మనం మాన్యువల్గా చేంజ్ చేసుకుంటే ఇక్కడ 30 ఫ్రేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ 60 FPS హైయెస్ట్ FPS అనమాట ఇది, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే 25 FPS, నేనైతే ఏం చేంజ్ చేసుకుండా యాజ్ టీజ్గా కెమెరా క్వాలిటీ ఏదైతే ఉందో అదే క్వాలిటీ నేను తెచ్చుకోవాలనుకున్నాను. సో అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కింద ఏం చేస్తానంటే స్క్వేర్ పిక్సెల్స్ అనేవి పెట్టుకుంటాను. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఎన్ని సెట్టింగ్స్ అనేవి యాజ్ టీజ్గా వదిలేయండి. ఇంకా మనం ఇక్కడ సీక్వెన్స్ ఉంది కదా కింద, దీని ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇది ఒక యూట్యూబ్ వీడియో కాబట్టి యూట్యూబ్, అంటే ఇది యూట్యూబ్ కోసం, అంటే ఈ వాల్యూ యూట్యూబ్దే కాబట్టి యూట్యూబ్ వాల్యూ కాబట్టి యూట్యూబ్ 4K అని పెట్టుకుందాం. 4K పెట్టుకొని నేను ఓకే చేశాను. సో ఓకే చేసుకున్న తర్వాత నాకైతే ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని ఇలా కిందికి లాగొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేగానే దీన్ని కొంచెం జూమ్ చేసుకుందాం. జూమ్ కోసం కీబోర్డ్లో ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ని నొక్కండి. నొక్కామంటే ఇలా జూమ్ అవుతుంది, అంటే ఇలా ఉంటుంది. దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ప్లస్ నొక్కండి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాము. ఇదనమాట, దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలనుకుంటే ఇది నొక్కండి. బ్యాక్ రావాలనుకుంటే కీబోర్డ్లో ESC ఎస్కేప్ అని ఉంటుంది, ఎస్కేప్ నొక్కారంటే బ్యాక్ వస్తారు మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఈ వీడియో క్లిప్ అయితే ఇదనమాట, క్లిప్పు ఇది 4K క్లిప్పు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, అంటే ఇక్కడికి లాగే ముందు మన సోర్స్లోకి తీసుకోవాలన్నాను కదా. సోర్స్ మనకి ఎలా ఉపయోగపడుతుంది చూడండి. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేయండి. ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ సోర్స్ మానిటర్లో ఇది నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలనుకున్నాను. సో నేను ఇక్కడ మార్క్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈజ్ ఇన్ అంటే మార్క్ ఇన్ కదా, ఇది నొక్కామంటే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది నొక్కినా సరిపోతుంది, లేదా మనం కీబోర్డ్లో ఐ నొక్కినా కూడా సెలెక్ట్ అవుతుంది. సో కంట్రోల్ జెడ్ నొక్కితే మనకు ఒక స్టెప్ బ్యాక్ వస్తుంది అనమాట. సో మనకు ఇంతకుముందు మార్క్ ఇచ్చుకున్నాం కదా, కంట్రోల్ జెడ్ నొక్కనే వన్ స్టెప్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ముందు స్టెప్ మళ్ళీ ముందుకు రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ నొక్కండి. సో కంట్రోల్ షిఫ్ట్ జెడ్ నొక్కగానే ఒక స్టెప్ ముందుకు వచ్చింది, అంటే మార్క్ ఇచ్చినట్టు వచ్చింది. సో కంట్రోల్ జెడ్ నొక్కాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు కాకుండా నేను కీబోర్డ్లో ఐ నొక్కుతాను. ఐ అంటే ఇన్ పాయింట్. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నుంచి వీడియో ఇంతవరకు కావాలి, అంటే వీడియో చేయి కిందికి పెడుతున్నాను కదా, అంతవరకు కావాలి. సో ఇక్కడ వరకు నాకు ఏం చేయాలంటే అవుట్ పాయింట్ ఇది. నేనేం చేస్తాను, ఇదన్నా నొక్కొచ్చు, లేదా మనము కీబోర్డ్లో ఓ నొక్కండి. ఓ అంటే అవుట్, ఐ ఫర్ ఇన్, ఓ ఫర్ అవుట్. సో ఓ నొక్కామంటే ఇలా వస్తుందన్నమాట. అంటే మనకు వీడియో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ అయ్యింది. ఈ వీడియోతో పాటు ఆడియో కూడా రావాలనుకుంటే జస్ట్ దీనిపైన ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా చేసుకొని ఇలా కిందికి లాగండి. ఇలా చేసామంటే ఈ వీడియో లెంత్ చూడండి. సో ఈ వీడియో ఏంటంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ లాగాం కాబట్టి ఇలా ఫుల్ వచ్చింది. సో ఈ వీడియో అట్లా కాదు, ఈ వీడియో మనం కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని లాగాం కాబట్టి ఈ కొద్దిగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేయగానే ఆడియో వీడియో మొత్తం రెండు వచ్చాయి కదా, అంటే వీడియో ఆడియో మొత్తం రెండు కిందకు వచ్చాయి కదా. ఇప్పుడు నాకు ఈ కంటెంట్లో నుంచి ఓన్లీ వీడియో ఒకటే రావాలి, ఆడియో వద్దు. కింద ఇది ఉంది కదా, ఇది ఆడియో అనమాట, ఇది పైది వచ్చేసి వీడియో అనమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది టైం లేను. ఇక్కడ V1, V2, V3 ఉంది కదా, ఇది వచ్చేసి వీడియో ట్రాక్స్. ఇది ఇక్కడ A1, A2, A3 ఉంది కదా, ఇది వచ్చేసి ఆడియో ట్రాక్స్ అనమాట. పైన వీడియో, కింద ఆడియో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి నాకు ఓన్లీ వీడియో ఒకటి రావాలి. సో నాకు వీడియో ఒకటి రావాలి, ఆడియో రాకూడదు అనుకుంటే నేను ఇక్కడ ఇది ఐకాన్ ఉంది కదా, డ్రాగ్ వీడియో ఓన్లీ అని ఉంది ఐకాన్, దాన్ని చేయి సింబల్ ఉంది, దాన్ని పట్టుకొని ఇలా లాక్కొచ్చి ఇక్కడ వేస్తాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ వీడియో ఒకటి వచ్చింది. సో ఆడియో రాలేదు, కింద ఆడియో లేదు. దీనికైతే ఆడియో ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ల్యాగ్ చేస్తాము. మనకు వీడియో ఒకటి కావాలి కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఇది పట్టుకొని ల్యాగ్ చేసి ఇక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వీడియో వద్దు, ఓన్లీ ఆడియో ఒక్కటి కావాలి. సో ఆడియో ఒక్కటే కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన సింబల్ ఉంది కదా, డ్రాగ్ ఆడియో ఓన్లీ అని, దీన్ని పట్టుకొని సో దీన్ని ప్రెస్ చేసామంటే ఇలా ఆడియో వస్తుంది అనమాట. సో దీంట్లో కూడా ఇట్లా ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్క్ IO ఇచ్చుకొని చేసుకోవచ్చు. సో నేనైతే మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తాను. నేను జస్ట్ దీన్ని ఆడియో డ్రాగ్ చేయాలి కాబట్టి జస్ట్ దీన్ని పట్టుకొని హ్యాండ్ సింబల్ జస్ట్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను చూడండి. అది కూడా మనం కింద ఆడియో ఉంది కదా, A1 ఉంది కదా, ఆడియో దగ్గరే వేయాలి. అది మనం ఇక్కడ పైన వేస్తే రాదు, అది చూడండి. ఇది చూడండి, ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పైన వీడియో ట్రాక్లో వేస్తే అవ్వదు, మన కింద వేస్తేనే వస్తుంది అనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా అంతే, మీరు వీడియో తీసుకొచ్చి వీడియో ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొచ్చి కింద వేస్తే రాదనమాట. మీరు కిందకి ఎంత లాగినా అది రాదు. చూడండి వస్తుందా, రావట్లేదు. అది మీరు పైన ఇక్కడ వీడియో ట్రాక్లో వేస్తేనే అది వీడియో వస్తుంది. సో కంట్రోల్ జెడ్. సో అలా మనం వీడియో కావాలనుకుంటే ఎక్కడి నుంచి డ్రాగ్ చేసుకోండి, ఆడియో కావాలంటే ఎక్కడి నుంచి డ్రాగ్ చేసుకోండి, మీరు కలపాలనుకుంటే ఎక్కడి నుంచి ఇలా కలిపేయండి. ఓకేనా, ఇదే అనమాట సెట్టింగ్. ఇప్పుడు మనము ఈ సోర్స్ మానిటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ప్రాజెక్ట్ ప్యానల్లోకి రండి. మనము యూట్యూబ్ 4Kని ఇది క్రియేట్ చేశాము. ఇప్పుడు ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ రీల్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇదే వీడియోని ఒక రీల్గా మార్చాలనుకుంటున్నాను. సపోజ్ రీల్ ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. సో నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ న్యూ ఐటమ్ అని ఉంటుంది, సీక్వెన్స్ ప్రెస్ చేయండి, లేదా కంట్రోల్ N నొక్కినా కూడా ఇది ఇట్లా వస్తుంది. మళ్ళీ మీరు సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మనకు ఇది యూట్యూబ్ స్టైల్ అనమాట. ఇప్పుడు మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, హారిజంటల్ ఉందంటే యూట్యూబ్, 16:9 ఉందంటే రేషియో వచ్చేసి యూట్యూబ్ అనమాట. ఇప్పుడు మనకు వెర్టికల్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ కావాలి. సో ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి తేడా ఏంది, యూట్యూబ్ అయితే ఇట్లా అడ్డంగా వస్తుంది వీడియో, ఇన్స్టాగ్రామ్ అయితే నిలువుగా వస్తుంది. సో మనకు ఏం చేయాలంటే ఆల్రెడీ యూట్యూబ్ వీడియో స్టైల్ ఇది కాబట్టి మనము సింపుల్గా ఏం చేయాలంటే ఈ వాల్యూని ఇక్కడ పెట్టుకుంటే అది ఇన్స్టాగ్రామ్ రీల్ అయిపోతుంది. సపోజ్ మీకు చెప్తాను చూడండి, ఇది ఉంది, ఇవి ఇక్కడ 2160 ఉంది కదా, ఇక్కడ మనం 2160 పెట్టుకుందాం. అదేవిధంగా ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి 3840 అని పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1:1 ఉంది కదా, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ దీన్ని ఇక్కడ అలా క్లిక్ చేయండి. పక్కన క్లిక్ చేయగానే మీకు 9:16 అని వస్తుంది. సో ఇది వెర్టికల్ అనమాట.
ఫ్రేమ్ సైజు సింపుల్ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు యూట్యూబ్ స్టైల్ కావాలనుకుంటే ఈ వాల్యూ దీన్ని జస్ట్ ఆపోజిట్ చేయండి. వెర్టికల్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని ఆపోజిట్ చేయండి. వాల్యూస్ చేంజ్ చేస్తారంటే అటు ఇటు మీకు ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తుంది, మీకు యూట్యూబ్ వీడియో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తుంది, రెండు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కింద ఇన్స్టాగ్రామ్ రీల్ అని పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం ఇది ఇలా మోస్ పట్టుకుని ఇలా జస్ట్ పక్కకి ఇలా జరుపుతున్నాను. ఓకే క్లిక్ చేయడానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. అదేంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్రాక్లు ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాక్స్ అనమాట ఇవి, అంటే లేయర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వీడియో V1 V2 V3 అని. సో ఫర్ సపోజ్ మనం ఒక వీడియోని ఇక్కడ తీసుకున్నాము, దీనిపైన బీ రోల్స్ కోసం ఇంకో వీడియోని పెట్టాలనుకున్నప్పుడు మనకి ట్రాక్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. బీ రోల్స్ కోసం మనం ఓన్లీ ఒక ట్రాకే వాడం కదా, దానిపైన ఇంకోటి పెడతాం, దానిపైన ఇంకోటి పెట్టుకుంటూనే వెళ్తాం. అలా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనం దీనిలో కూడా పెంచుకుంటూ పోతూ ఉండాలి. V1 V2 V3 అదేవిధంగా పెంచుకుంటూ పోవాలి, దాన్ని వీడియో ట్రాక్స్ అంటారు. అదేవిధంగా కింద ఆడియో ట్రాక్స్ ఉంది కదా, ఇక్కడ ఆడియో ట్రాక్స్ A1 A2 A3 మూడే ఉన్నాయి ట్రాక్స్. సో దీన్ని కూడా మనం పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, డబ్బింగ్ ఒకటి, ఎఫెక్ట్ ఒకటి, ఇలా పెట్టుకుంటూ పోయినప్పుడు ఖచ్చితంగా పెంచుకోవాలి. మనం పెంచుకోవాలనుకుంటే మనం సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ ట్రాక్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియోలో 3 ట్రాక్స్ అని ఉంది. సో ఇక్కడ 3 ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి 3 అని ఉంది. నేనేం చేస్తానంటే ఇక్కడ 5 పెట్టుకుంటాను. ఇలా 5 పెట్టుకున్న తర్వాత అలాగే ఇక్కడ ఆడియో ట్రాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఆడియో ట్రాక్స్ 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ 1 2 3 ఉంది. సో ఆడియో ట్రాక్స్ని కూడా పెంచుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయగానే ఆడియో 4 అని వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇంకో ప్లస్ చేసామంటే ఆడియో 5 అని వచ్చింది అనమాట. అలా మనము ఎంత ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తేనే ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట, లేకుంటే అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆడియో 5ని తీయాలి, మనకు 4 ఉంటే చాలు, 5th అవసరం లేదనుకున్నప్పుడు జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మైనస్ ఉంది కదా, దాన్ని ఓకే చేసామంటే వెళ్ళిపోతుంది. సో మనకు మొత్తం 4 ట్రాక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 5 వీడియో ట్రాక్స్, 4 ఆడియో ట్రాక్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మిక్సర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్టీరియో అంటే ఏంటంటే ఈ సీక్వెన్స్లో మనం ఏదైనా ఆడియోని తీసుకున్నప్పుడు అది స్టీరియో మోడ్లో పెట్టుకుంటే మనకు లెఫ్ట్ అండ్ రైట్, అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ అండ్ రైట్లో రెండిట్లో వస్తుంది అనమాట స్టీరియో అంటే. మరి మోనో అంటే ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ ఆర్ రైట్, ఈ రెండిట్లో ఒకటే వర్క్ చేస్తుంది. సో మనం ఏదైనా ఒకటే వర్క్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఇయర్ ఫోన్లు పెట్టుకున్నప్పుడు ఒక సైడ్ వినపడాలనుకున్నప్పుడు ఈ మోనోని పెట్టుకోండి. జనరల్గా మనం షార్ట్ ఫిల్మ్స్లో కొన్ని ఎఫెక్ట్ చూస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ని హీరో మహేష్ బాబు కొట్టే సీన్ ఉంది కదా, లాస్ట్లో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్న డైలాగు లాస్ట్లో పే ఆఫ్ ఉంటుంది కదా దానికి. అలా కొట్టేప్పుడు ప్రకాష్ రాజ్ చెవి గుయ్యి అని సౌండ్ వస్తుంది కదా. సో ఆ సౌండ్ అనేది ఒక సైడ్ నుంచి వస్తుంది, అది ఇయర్ ఫోన్లు పెట్టుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఇలా మోడ్ అయిన సెట్టింగ్ సెలెక్ట్ చేసుకొని చేసింటారు అనమాట. అట్లాంటి వాటికి ఇది హెల్ప్ అవుతుంది. సో నాకైతే ఇది అవసరం లేదు కాబట్టి స్టీరియోని పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ అని పెట్టుకున్నాను, ఆడియో ట్రాక్స్ పెట్టుకున్నాను, వీడియో ట్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే ఓకే నొక్కుతాను. సో ఓకే నొక్కగానే చూడండి ఇన్స్టాగ్రామ్ రీల్ అని క్రియేట్ అయింది. ఇది ఓల్డ్ అనమాట, ఇది యూట్యూబ్ 4K ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో ఇది ఓల్డ్ అనమాట, అంటే పాతది, దీనికంటే ముందు మనం క్రియేట్ చేసుకుందాం అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ వచ్చేసి ఇప్పుడు క్రియేట్ చేసింది. సో మీరు చూడండి బాగా, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. సో చూసారా, ట్రాక్స్ అనేవి మనకి ఎంత మనం సెట్ చేసుకునే విధంగా వచ్చాయి చూడండి. మనం మొత్తం 5 ట్రాకులు సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో 5 ట్రాకులు వచ్చాయి. అదేవిధంగా కింద 4 ఆడియో ట్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, 4 వచ్చాయి. A1 A2 A3 F1 ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇన్స్టాగ్రామ్ రీల్ అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ వీడియోస్ డబుల్ క్లిక్ చేసి ఇది ఉంది కదా, దీన్ని డైరెక్ట్ ఇలా కిందికి ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా ఒక ఎర్రర్ లాగా వస్తుందన్నమాట. ఇదేంటంటే దీని నుంచి ఏం భయపడకండి. సో ఇదేంటంటే జనరల్గా ఈ వీడియో ఎట్లా తీసాం, మనం యూట్యూబ్ స్టైల్ కోసం ఇట్లా అడ్డంగా తీసాం కదా. సో మనం ఇప్పుడు సెట్టింగ్ ఏం పెట్టుకున్నాము, ఇన్స్టాగ్రామ్ రీల్ సెట్టింగ్స్ పెట్టుకున్నాము. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఇది మీరేమో వీడియో వచ్చేసి యూట్యూబ్ స్టైల్లో ఉంది, మీరేమో ఇన్స్టాగ్రామ్కి క్రియేట్ చేసుకున్నారు. మరి ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తుంటే మీరు పెట్టుకున్న సెట్టింగ్సే పెట్టాలా లేదా వీడియో ఏదైతే ఒరిజినల్ ఉందో అదే పెట్టాలా అని అడుగుతుంది. సో నాకైతే
కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అది నొక్కామంటే ఇప్పుడు నేనైతే ఏదైతే ఇన్స్టాగ్రామ్ స్టైల్ కోసం క్రియేట్ చేశానో అదే స్టైల్కి వస్తుంది అనమాట వీడియో అనేది. సో నేను ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెడుతున్నాను. నొక్కగానే వీడియో అనేది డ్రాగ్ అయింది, ప్లస్ నొక్కండి. సో వీడియో డ్రాగ్ అయింది. చూడండి మీరు దీన్ని నొక్కండి. నొక్కేసి ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ కనపరాకుండా ఉంటే విండోస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారని వచ్చేస్తుంది అనమాట ఎఫెక్ట్స్ కంట్రోల్. సో ఎఫెక్ట్స్ కంట్రోల్లో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ ఉంది కదా, జస్ట్ ఇలా దీన్ని ముందుకు ఎన్నికి వెళ్ళామంటే మనకు ఇది ఇన్స్టాగ్రామ్, ఇది యాక్చువల్లీ ఇది యూట్యూబ్ ఒరిజినల్ అనమాట. ఇన్స్టాగ్రామ్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని ఇలా జూమ్ చేస్తే సరిపోతుంది. ఇలా జూమ్ చేసి ఇలా పైన ఇక్కడ పొజిషన్ ఉంది కదా, సో ఇదేంటంటే లెఫ్ట్ రైట్, ఇదేంటంటే పైకి కిందికి. సో నాకు ఇది లెఫ్ట్కి ఇలా పెట్టుకొని ఇలా చేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కింద వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ 4K నొక్కుదాం. ఇది యూట్యూబ్ స్టైల్ అనమాట. ఇది నొక్కితే ఇది ఇన్స్టాగ్రామ్ అనమాట. సో మనకు ఇన్స్టాగ్రామ్ ఇది కొంచెం స్క్రీన్ అనేది కొంచెం మనకు ఇట్లా కాకుండా కొంచెం రీల్గా ఉంటే, అంటే వెర్టికల్గా ఉంటే బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తుంది కదా. సో వెర్టికల్గా మీరు చేంజ్ చేయాలనుకున్నప్పుడు విండోస్ నొక్కండి, వర్క్ స్పేస్ అని నొక్కండి. కింద మీకు వెర్టికల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేశారంటే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ మీరు ఇలా నొక్కగానే ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ అని పక్కన యూట్యూబ్ 4K ఉంది కదా, అది ఎగిరిపోయింది కదా. సో మీరేం కంగారు పడకండి, మళ్ళీ ప్రాజెక్ట్లోకి రండి, వీడియోస్లోకి రండి. ఇక్కడ మీరు యూట్యూబ్ 4K ఉంది కదా, అంటే ఇక్కడ వీడియోలు ఉన్నాయి. ఈ రెండు ఇక్కడ యూట్యూబ్ 4K ఉంది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్ అని ఉంది. ఈ వీడియోస్ కాదు, యాక్చువల్లీ వీడియోస్ ఇవి అనమాట. ఇవి ఏంటంటే సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ సీక్వెన్స్ మీద ఉన్న వీడియోలు కాబట్టి అలా వీడియోలు కూడా కనపడుతున్నాయి మనకు. సో ఇలా కనపరాన్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ అని మీకు కనపరాలేదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని డబుల్ క్లిక్ ఇలా. సో డబుల్ క్లిక్ ఇలా ఇచ్చారంటే ఇక్కడ మళ్ళీ మీకు యూట్యూబ్ 4K వచ్చింది చూడండి. ఓకే, సో యూట్యూబ్ 4K వచ్చింది. ఈసారి ఇది మారిపోయింది, ఎందుకంటే వెర్టికల్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది మీకు. సో ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ చేయాలనుకున్నప్పుడు విండోస్లోకి వెళ్ళి ఇలా వెర్టికల్లో పెట్టుకోండి, లేదా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ అదే ఆర్టిజన్ అని పెట్టుకున్నాం కదా మనం, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మనకు తగ్గట్టు నేను యూట్యూబ్ ఎడిట్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుంటాను. సో ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్ చేసేటప్పుడు, రీల్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వెర్టికల్ ఇలా పెట్టుకుంటాను. సో రీల్ ఇలా పెట్టుకుంటే నాకు ప్రతిదీ డీటెయిలింగ్గా ఇలా క్లియర్గా కనబడుతుంది అనమాట. సో ఇదనమాట. సో ఇక్కడ దాకైతే చూశారు కదా, ఈ చూసిన దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ వీడియోస్ గురించి కాకుండా నేను చెప్పిన ప్రాజెక్ట్ ప్యానల్ గురించి అంటే సెట్టింగ్స్ గురించి బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ప్రతిదీ బుక్లో రాసుకొని దాన్ని అర్థం చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా అర్థమయ్యేటట్టే ఉంటుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఇంకోటి చెప్పాలి, మనము ఇప్పటిదాకా ఈ వర్క్ చేసాం కదా. సో ఈ వర్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆర్టిజన్లో మనం ఇక్కడ టుడే ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం కదా. సో ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనమాట. నేను మీకు ముందు చెప్పాను కదా ఈ వీడియోలో ఆటో సేవ్ అని చెప్పి సెట్టింగ్ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇంతవరకు చేసింది మొత్తం ఆటో సేవ్ అయిందనమాట. అది మనకి ఎక్కడ కనబడుతుందంటే ఫైల్ ఉంది కదా, దీంతో అడోబ్ ప్రీమియర్ ప్రో ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇవన్నీ ఆటో సేవ్ అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ సేవ్ అయినాయి. ఒకవేళ మన కరెంట్ పోయి ఇది మొత్తం డిలీట్ అయిపోయినా కూడా మనం సింపుల్గా ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఒక టైం చూడండి. ఓకే, 5:49 ఒకటి క్రియేట్ అయింది, తర్వాత 6:03 ఇంకోటి క్రియేట్ అయింది. సో ఇలా 2 నిమిషాలకు ఒకసారి అంటే 3 అంటే మనం సెట్టింగ్స్ని బట్టి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం అది పోయినా కూడా మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే బ్యాక్ నొక్కుతాను. బ్యాక్ నొక్కేసి ఇప్పుడు ప్రీమియర్ ప్రో ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. చూడండి, దీన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఇంటూ ఉంది కదా, దీన్ని నొక్కగానే ఇలా క్లోజ్ వచ్చిందనమాట. సో ఇదేంటంటే సేవ్ చేంజెస్ టు టుడే ప్రాజెక్ట్ ఉంది కదా, అంటే మనం క్లోజ్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ని సేవ్ చేయాలన్నా లేదా క్యాన్సిల్ చేయాలన్నా లేదా నో చేయాలని అడుగుతుంది. సో నాకైతే సేవ్ చేయాలి, ఇది ఉండాలి కాబట్టి ఎస్ నొక్కుతాను. ఎస్ నొక్కగానే సేవ్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే ఇక్కడ టాప్లో ఉంటుంది టుడే ప్రాజెక్ట్ అనేది, దాన్ని ఓపెన్ చేయగానే డైరెక్ట్ ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది.
లేదు ఇలా వద్దనుకుంటే దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా టుడే ప్రాజెక్ట్ అని. సో ఈ టుడే ప్రాజెక్ట్లో మనం ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఇలా ప్రాజెక్ట్ అని వస్తుంది. సో ఇది మనకు మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసి ఆటో సేవ్. సో ఈ ఆటో సేవ్ని మ్యాక్సిమం యూజ్ చేయొద్దు, మ్యాక్సిమం దీన్ని ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకి ఆటో సేవ్ ఎప్పుడు ఓపెన్ చేయాలంటే మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నప్పుడు కరెంట్ పోయి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రమే ఈ ఆటో సేవ్లో టైం ఏదైతే లేటెస్ట్ టైం ఉందో అప్పుడు అది ఓపెన్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాను. జస్ట్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ విత్ అని ఉంది, ఓపెన్ విత్ అడోబ్ ప్రీమియర్ ప్రో అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసినా సరిపోతుంది, లేదా దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వగానే మీకు డైరెక్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ప్రాసెస్. ఇలా మనం ప్రాజెక్ట్ని డైరెక్ట్ ఫైల్ నుంచైనా ఓపెన్ చేయొచ్చు, లేదా ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ నుంచైనా ఓపెన్ చేయొచ్చు. సో ఇదనమాట ఈరోజు క్లాసు. చూసిన దాన్ని జాగ్రత్తగా బుక్లో రాసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. మీరు నేర్చుకోవడం మాత్రం ఎక్కడ ఆపొద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.